రామనామ జపం ఇంకో 2 రోజులు మొత్తం ఇంకా తీవ్ర స్థాయికి తీసుకపోయి దేశ ప్రజల మొత్తం ఈ మైకంలో ముంచేసి ఆగం చేసి పెడతారు. ఇగో చూడు, బంగారు విల్లు బాణంతో బాలరాముడు 51 అడుగుల ఎత్తు 51 అంగుళాల ఎత్తు 150 కిలోల బరువు ఇప్పటికే గర్భగుడిలో కొలువైన రామ్ లల్లా. మీకు చెప్తే అబద్ధం కాదు కానీ మీరు ఒకసారి బైబుల్ తెరిచి చూడండి. బైబుల్లో చాలా దిక్కుల రాముడు అని కాదు కానీ రాము అనే పేరు ఉంటది. యెహో రామ్ అని, యశో రామ్ అని, యా రామ్ అని చాలా ఉంటది. ఖురాన్లో కూడా అది మీకు రిపీట్ అవుతూనే ఉంటది రామ్ అనేది. దీన్ని బట్టి మీకు అర్థం కావాలి. ఇంతకుముందు వాడెవడో ఇంతకుముందు వార్త ఈనాడు పేపర్లు ఇచ్చింది చూడు, ఆర్యులు కాదు, ఈనాడు పేపర్ కాదు, వాడు ఒక పేపర్ తయారు చేసి ఆర్యులు విదేశీయులు కాదు అని. విదేశీయులే. ఎందుకు ఖురాన్లో ఉంది రాము అనే పదం? ఎందుకు బైబుల్లో పదే పదే ఉంటది రాము అనే పదం? ఎందుకున్నది? అది చర్చ పెట్టండి. ఓకే, రాముని ఇప్పుడు పూజిస్తే మన దగ్గర పూజించవచ్చు, కానీ 100% ఆర్యులు ఈ దేశ మూలవాసులే కాదు, ఎక్కడి నుండో బతుకుదేరుకు వచ్చి మనల్ని యూరోప్ ప్రదేశాల నుండి వచ్చి మనల్ని బానిసలను చేసి వాళ్ళు రాజ్యం కొల్లగొట్టిండ్రు ఇక్కడ. ఇక ఇది పక్కన పెడితే రాముడి విగ్రహం మీద బీజేపీకి రావాల్సినంత మైలేజ్ వచ్చింది, బీజేపీకి రాజకీయంగా కావాల్సినంత ప్రచారం దక్కింది. ఒక్క రామ విగ్రహం పెట్టి వాళ్ళు ఓట్లు దొబ్బకపోతాను. ఈ రాహుల్ గాంధీ ఏమో 7,000 కిలోమీటర్ల పాదయాత్ర నడుస్తూనే ఉన్నాడు. వాళ్ళు ఇట్లా బొమ్మ పెట్టిండ్రు, అట్లా హిందూ పేరుతోటి మొత్తం ప్రజలందరూ సెన్సిటివ్ చేసి పడేసిండ్రు, భావోద్వేగంలో ముంచి పడేసిండ్రు. రాముని ఇప్పుడు ఈ విగ్రహం పెడితే దేశ ప్రజల బతుకులు మొత్తం మారిపోయినట్టు బీజేపీ కథలుతాను. అటు రాహుల్ గాంధీ ఏమో 7,000 పాదయాత్రతో ఆయన పోతాను. ఈ విగ్రహం తెచ్చిన మైలేజీ బీజేపీకి రాహుల్ గాంధీ పాదయాత్ర తెస్తారో తెలియదో మరి చూడాలి. వాళ్ళు అంటారు కాంగ్రెస్ రావాలి, మార్పు రావాలని. మార్పు తర్వాత ముచ్చట. బీజేపీని అధికారంలోకి వెళ్ళి దించితే చాలు ప్రస్తుతానికి, లేకపోతే దేశం అల్లకల్లోలం అయిపోతుంది.